ఎంపీ ల్యాడ్సే కాకుండా అడిషనల్గా కొన్ని స్కీమ్స్ తీసుకురావచ్చు. దాని హృదయ అనేది ఉంటుంది డెవలప్మెంట్ చేయడం కోసం. లేకుంటే అమృత్ ఉన్నది, అమృత్ స్కీమ్ ఎక్కడ లేదు, ఏ స్టేట్లో ఏ డిస్టిక్లలో లేదు, వరంగల్ అది హైదరాబాద్లో. అమృత్, హృదయ్, రూర్బన్ అంటే ఒక ఏరియాను తీసుకొని డెవలప్ చేసుకొని ఒక మండలం చేసుకొని చేయాలి. అది ఆ స్కీమ్ తీసుకొచ్చింది నేనే. ఇవన్నీ అడిషనల్గా తెచ్చిన స్కీమ్స్ అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్. ఇన్ని ఫండ్స్ తెచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రజెంట్లో ఈ తెలంగాణ స్టేట్లో మాత్రం నేనే ఎక్కువ తీసుకొచ్చిన. దాన్ని చూసుకోండి, అంటే మనం ఇచ్చిన పని బాధ్యత నెరవేర్చలేదా అనేది అది ఇంపార్టెంట్. మీరు ఈ 4 స్కీమ్స్ ఏ ఒక్క ఎంపీ కూడా తీసుకుపోలే. మరి నాకు వచ్చిన స్మార్ట్ సిటీ ఫస్ట్ మనది, తర్వాత కరీంనగర్. హృదయలో వచ్చిన ఫండ్స్ ఎక్కడ కూడా రాలే, అమృత్లో వచ్చిన ఫండ్స్ ఎక్కడ రాలే. రూర్బన్లో సెలెక్షన్ మనదే, నేనే రిస్క్ తీసుకొని ఏ ఒక్కటి వచ్చినా కానీ ఎంపీ లెటర్ లేనిది, ఎంపీ తిరగంది జిల్లాకు రాదు, ప్రెజెంటేషన్ లేనిది. ఇవన్నీ కూడా వచ్చినాయనంటే కేవలం మనం ఇంట్రెస్ట్ తీసుకుంటూనే వచ్చినాయి. దాదాపు ఒక 150 కిలోమీటర్ నేషనల్ హైవే నీటికొండ నుంచి మొదలుకుంటే నీరుకుల నుంచి వచ్చినాయి. అవి అంటే కేంద్రం నుంచి కన్విన్స్ చేసి తెచ్చుకున్నాయి ఇవన్నీ. మరి మీరేమో కేంద్రం నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ నాయకులేమో గతంలో చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి నాకేం వస్తలేవు, వచ్చినట్లయితే బంగారు తెలంగాణ చేసేటోళ్ళం, మరి రావట్లేదు కాబట్టి తెలంగాణ ఎట్లా ఉందని చెప్తున్నారు. మరి ఎవరు నమ్మాలి? మిమ్మల్ని నమ్మాలా లేకుంటే మీ పార్టీ నాయకులను నమ్మాలా? నన్ను నమ్ము, నేను చెప్తున్నా కదా. అన్నోళ్ళు ఎవరో తెలియదు, మీరు ఎవరు అన్నారో తెలియదు. వాళ్ళ స్పెసిఫిక్ వాళ్ళ పేరు చెప్పు. స్పెసిఫిక్ వాళ్ళ పేర్లు చెప్పాలి, ఒక్కళ్ళనే ఉంది. కేంద్రం ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా కానీ కేంద్రం నుంచి రాదు. ఇప్పుడు మాకు వచ్చే వాట తెలంగాణకు వచ్చే వాటను పంపిణీలు అంతే, కానీ తెలంగాణకు వచ్చే వాటలో మా జిల్లాకు మేము ఎక్కువ తీసుకుపోగలం. అట్లా దాదాపు 3,000 కోట్లు 3,200 కోట్లు తీసుకుపోయి డెవలప్ చేసినాం. ఇప్పుడు ఇంకా పార్లమెంట్లో వరంగల్ ప్రజా సమస్యల గురించి ఇంకా ఏం లేవనెత్తిండ్రన్నా? ఏంటిదంటే జనరల్గా అప్పుడు విభజన హామీ చట్టం కింద గతంలో మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. కోచ్ ఫ్యాక్టరీ ఉండే విభజన చట్టంలో ఉన్నది, మనకు అది మొండి చేసి చూపించింది. ఎన్నిసార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఎన్నిసార్లు మాట్లాడినా, దాదాపు చాలా ఒక 2-3 సార్లు కేటీఆర్ను కూడా పట్టుకొని కేంద్ర మినిస్టర్ దగ్గర పోయి అడిగాం, కానీ వాటికి జవాబు లేదు. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కావాలి, గిరిజన యూనివర్సిటీ కూడా అది విభజన చట్టంలో పొందపరిచింది. దానికి ఎస్టీ ఏంటిది అది లేదు, యూనివర్సిటీ లేదు. అట్లనే బయ్యారం, అదే అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి కదా. సైనిక్ స్కూల్ అన్నారు, అది పెండింగ్ ఉంది. మన ట్రైబల్ యూనివర్సిటీ ఉన్నారు, అది పెండింగ్ ఉంది. మళ్ళీ ఇంకా ఈ మన కాజీపేట రైల్వే ప్రాజెక్ట్ అది పెండింగ్లో ఉంది. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి కదా. ఇంకోటి అది పార్క్ ఒకటి, టెక్స్టైల్ పార్క్ ఒకటి పెండింగ్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ టెక్స్టైల్ పార్క్ కోసం ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదు. అంత పెద్దది మిషన్ భగీరథ కార్యక్రమం అది పెడితే దానికి కూడా 1 రూపాయి కేంద్రం ఇయ్యలే. అంటే జనరల్గా ఏంటంటే ఇవ్వకున్నా కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా పనులు చేయడం జరిగింది. కేంద్రంలో ఇచ్చేటి ఏదైనా నిధులు ఉంటే కేంద్రంలో మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మనం తీసుకురాగలుగుతాం. అది బీజేపీ ప్రభుత్వం కదా. అయినా అందరు నువ్వు ఎంపీలో తీసుకో, మాది తీసుకో, మా బడ్జెట్ చూసుకో, మీరు ఆన్లైన్లో కొట్టినా తెలుస్తుంది. దేంట్లోనైనా నంబర్ 1 స్టేజ్లో వరంగల్ ఉంటుంది. సరే, మీరు మాటికి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మేము అంత అనుకూలంగా తెచ్చుకోలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎంపీగా కూడా బీజేపీ వాళ్ళని గెలిపించుకుంటారు అనుకోవట్టుగా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఎంపీ బీజేపీ ఎంపీని గెలిపించుకుంటే ప్రజలకి ఇంకా ఈజీగా పనులు అవుతాయి కదా. బాగానే అవుతుంది, కానీ తెలంగాణ ప్రజల గురించి పట్టించుకునే ఇక్కడ నుంచి కాంగ్రెస్ 3 ఎంపీలు ఉన్నాయి ఇప్పుడున్నది, బీజేపీ నుండి 4 ఎంపీలు ఉన్నాయి. కానీ తెలంగాణ అంశం మీద మాట్లాడాలంటే ఈ 7 కూడా మాతోటి కలిసి రారు. ఏదన్నా తెలంగాణకి ఇది కావాలి అని మేము కొట్లాడితే, పార్లమెంట్లో కొట్లాడితే, ఇది కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కదా, కాబట్టి వాళ్ళు రారు. ఎందుకంటే మా పార్టీకి మేము వ్యతిరేకం చెప్తామా, వాళ్ళు మాతో సహకరిస్తారు. తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు అప్పుడు? బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళు మాట్లాడాలంటే ఏంది, కాంగ్రెస్ హైకమాండ్కి పోవాలి. వాళ్ళు అక్కడ రాహుల్ గాంధీ తీసుకుంటే వీళ్ళు మాట్లాడాలి. కానీ మనదేంది ఒకటే ఒక లక్ష్యం,
తెలంగాణ కాబట్టి తెలంగాణ కోసం మాట్లాడే గొంతుకలు అక్కడ కావాలి కంపల్సరీ. ఓకే. అయితేనే కదా ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే ఉత్తగానే ఆమె ఇచ్చింది అడగని. ఓకే. కొట్లాడని తెలంగాణ గొంతుకలు అక్కడ కేసీఆర్ గారు మాట్లాడని వచ్చిందా? అవన్నీ కూడా క్వశ్చన్ చేయడం వల్లనే అందరు ప్రజల ఆకాంక్షను తీసుకొని మనం అక్కడ అడగడం వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అట్లనే అక్కడ తెలంగాణ గురించి ధైర్యంగా మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ 2 పార్టీలకు ఆంధ్రాలో ఉంటుంది, వేరే స్టేట్లలో పార్టీలు ఉంటాయి, తెలుగుదేశం ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ గురించి మాట్లాడే పార్టీ. అంటే మీ పార్టీ గురించి మీరు గొప్పలు చెప్తున్నారు. ఇప్పుడు మరి తెలంగాణ బీజేపీ పార్టీ మరి సెంట్రల్ వాళ్ళని అయితే అడగలేరంటారా? సెంట్రల్ నుంచి అయితే ఏం ఫండ్స్ ఏం తెచ్చుకోలేదంటారా? తెచ్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మొత్తం దేశం మొత్తం అనుకుంటా ఉంటారు కదా. మేమేమో తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తులం కదా. ఇప్పుడు మీకు సెంట్రల్ మినిస్టర్తో పరిచయాలు ఎట్లున్నాయి అన్న? పరిచయాలంటూ ఏముండయి. అవసరాల కోసం పోయి కలుస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, పనులు చేయించుకుంటాం. కానీ ఇప్పుడు వరకు ఎవరెవరిని కలిశారు, వేటి గురించి మాట్లాడారు? ఇవన్నీ ఆ ఇష్యూస్ మీద కలిసినాము. దాదాపు అందరితో దీని కన్సల్ట్ మినిస్టర్లతో మాట్లాడు. సెంట్రల్ మినిస్టర్ అందరితో కూడా మీకు మంచి అనుబంధం ఉందంటారా? అనుబంధం అనుడు కాదు, కానీ వాళ్ళు మినిస్టర్స్, మేము ఎంపీలం, ఏదైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడతాం అంతే. సరే, మరి మీ జిల్లా ఎమ్మెల్యేలకు మీరు భయపడతారంటే ఎందుకు? భయపడతాను, నేను అందరికీ భయపడతాను, నీకు కూడా భయపడతాను. ఎందుకని? గౌరవం, రెస్పెక్ట్. ఇది అతి వినయం అంటారు సార్, ఉన్నది చెప్పండి. అరే భయపడడం అంటే ఏంటిది? మీ ఎమ్మెల్యేల అంటే మీ జిల్లా ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో నడుస్తారు, జిల్లా ఎమ్మెల్యేలకు పసునూరు దయాకర్ భయపడతారు అని చెప్పేసి టాక్ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం, నిజమా కాదా? కొంచెం భయం ఉంటుంది నాకు, భయభక్తులు కలిగి ఉంటా, భయంతో ఉంటా తప్ప. అంటే భయం అన్నమాట అయితే నిజం అంటారా? నిజమే, చాలా భయపడతాను నేను. ఓకే, కారణాలు చెప్పండి సార్, కారణాలు చెప్పండి. నేను భయపడతా అంటే ఇప్పుడు దవ్వుకున్న పిల్లి వచ్చినా పిల్లికి కూడా భయపడతా అని చెప్పేటట్లున్నారు మీరు. మామూలుగా ఆడ బల్లి ఉంది, ఆడ బల్లికి భయపడతా, ఇక్కడ పిల్లి ఉంది, పిల్లికి భయపడతా అని చెప్పేటట్లున్నారు మీరు. అన్నిటికీ భయపడతా, నిజాయితీగా మాత్రం ఉంటా. నా పనులు కావాల్సినవన్నీ చేయించుకుంటా. ఎమ్మెల్యేలు అయినా ఏదైనా కానీ నా కోసం నేను నిలబడ్డప్పుడు వాళ్ళు ఏమంటారు, కష్టపడి ఆర్నేసులు కష్టపడి చిన్న గ్రామస్థాయి కార్యకర్త కానుంచి నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గెలిచే వ్యక్తిని, ₹1 కూడా పెట్టకుండా చేసే వ్యక్తిని. వినయం అంటారు కానీ దాన్ని భయం అన్నారు. అది వినయం ఇవ్వడం అనేది అమాయకత్వంగా తీసుకుంటే